తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్కు కమిషన్ చీఫ్ మరోసారి లేఖ రాశారు. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే 2 సార్లు కమిషన్ లేఖ రాసింది. తాజాగా మంత్రులు మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్కు కమిషన్ లేఖ రాసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదు. అయితే కేబినెట్ మినిట్స్ కమిషన్ కు ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కేబినెట్ లో ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు సంబంధించి జరిగిన అవకతవకలు కావచ్చు, కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ డ్యామేజ్ పైన అత్యంత కీలకంగా భావించినటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు తుది అంకానికి చేరుకుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ మనకు ఆసక్తికర అంశం బయటకు వెలుగులోకి వచ్చింది. సో గత ప్రభుత్వంలో కేబినెట్ మినిట్స్ సంబంధించి కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. సో 3 సార్లు లేఖ రాసిన ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఎన్నిసార్లు లేఖలు రాయాలి, కనీసం ప్రభుత్వంలో ఉండి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మినిట్స్, ప్రభుత్వ మినిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది, సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అంత కర్త కర్మ క్రియ కేసీఆర్, ఈ మొత్తం ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ రోజు అట్లా అవినీతి కావచ్చు, అదే సందర్భంగా మేడిగడ్డ డ్యామేజ్ కు మొత్తం కారణం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి ఒకవైపు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఒకవైపు విమర్శలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఏదైనా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒక కాళేశ్వరం కమిషన్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంటుంది, సంచలన నివేదిక ఇవ్వబోతుందని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వాన్ని పై సీరియస్ అవడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. కేబినెట్ మినిట్స్ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోంది? 2 సార్లు లేఖలు రాశాము ఇప్పటి వరకు, అయినా కనీస స్పందన లేదు. కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత కూడా మరొకసారి ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వము అదేవిధంగా కేబినెట్ నుంచి ఈ యొక్క మినిట్స్ సంబంధించి ఎలాంటి లేఖ గానీ అదే సమాధానం రాలేదు. దీంతో సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒకవైపు మొత్తంగా కూడా కేసీఆర్ ను బీఆర్ఎస్ ను ఇరికించే ప్రయత్నం, రాజకీయంగా ఇరికించే కుట్ర జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు దానికి జత కలిపే రకంగా ఈ రోజు కమిషన్ సంబంధించి నిర్ణయం కావచ్చు సీరియస్ అవడం మాత్రం కాస్త రాజకీయంగా ఆసక్తికరంగా మారింది, సంచలనంగా మారింది. సో మొత్తంగా ఇప్పుడు మరి కేబినెట్ మినిట్స్ సంబంధించి ప్రభుత్వము ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కమిషన్ సంబంధించిన మినిట్స్ ఇవ్వాలా వద్దా అనేది కేబినెట్ లో త్వరలో జరగబోయే కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తోంది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇటీవల కాలంలో చూసాం, మొదటగా ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు ఆ మొత్తంగా ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించినటువంటి ఇంజనీర్లను విచారించింది. అదే సందర్భంలో అప్పుడు ఆ ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను కూడా విచారించింది. ఇటీవల ఈటల రాజేందర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ప్రశ్నించింది. సో మొత్తంగా కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక ఇవ్వబోతోంది నెక్స్ట్ మంత్ లో అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఆ రకంగా ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం నియమించిన కమిషనే ఆ ప్రభుత్వంపై సీరియస్ అవ్వడం పైన రకంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆ కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం యొక్క వ్యవహారం, ఆలోచన ఏందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కమిషన్ సంబంధించిన మినిట్స్ ఇచ్చే విషయంలో ఎందుకు జాప్యం చేస్తుంది అనేది ఇప్పుడు కమిషన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, మరి కేబినెట్ భేటీలో ఏం డిసైడ్ చేస్తారు, కమిషన్ కు ఒకవేళ మినిట్స్ ఇస్తారా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా కాళేశ్వరం చుట్టే రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం చుట్టూ గత నెల రోజులుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ మినిట్స్ కి సంబంధించి ఎందుకు జాప్యం చేస్తా ఉంది? ఆ రోజు మరి బీఆర్ఎస్ సంబంధించి ప్రతి విషయంలో అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ ను, అదేవిధంగా హరీష్ రావు, ఈటల రాజేందర్ విమర్శించినటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ కి సంబంధించి ప్రశ్నించి ఏలెత్తి చూపినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ కమిషన్ కు మినిట్స్ ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సో చాలా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది మొత్తం ఈ వ్యవహారం అని చెప్పవచ్చు అనుష.